కోణం. నాలుగోదిగా జరుగుతుంది ఏంటి? రండి, దానియేలు గ్రంథం 11:31. దానియేలు అని ఉండడా? దానియేలు గ్రంథం 11:31. చాలాక ఇక్కడ మనం చూస్తున్న నాలుగో మాట, పరిశుద్ధ స్థలము హేయమైన వస్తువు నిలబెట్టక ముందు జరిగేవి. నాలుగోదిగా జరుగుతున్నది ఏంటి? హేయమైనది ఏం చేస్తుందండి? పెట్టక ముందు తన పక్షంగా సూర్యుని లేవనెత్తుకుంటాడంట. అతనికి సమర్థించడానికి ఏం చేస్తున్నాడండి? తన పక్షాన కొంతమంది సూర్యుల్ని లేవనెత్తుకుంటున్నారు. సూర్యులు అంటే ఎవరు? సూర్యులు అంటే ఎలాంటి వాడు చెప్పండి? సూర్యులు అంటే ఎవరు? బలమైన వారు. ఇంకా ఇంకా సూర్యులు అంటే తెలీదా? సూర్యులు వీరులు అంటారు కదా, అనా? ధైర్యం కలిగిన వారు. ఇంకా సరే, ఇవన్నీ నాకు వినపడతలేదు, నాకు చెవుడు ఉందలేమ్మా. కాబట్టి సూర్యులు అంటే చూడండి, హేయమైనది పెట్టక మునుపు తన పక్షముగా సూర్యుడును లేపుతాడు, అతనికి సమర్థించేటట్టు అతనికి సమూహముగా అతని పక్షాన్ని చేర్చుకుంటాడు. సూర్యులు అంటే అలాంటి వారు దేన్నైనా ఎదుర్కోవడానికి ధైర్యం కలిగిన వారు, దేన్నైనా జయించడానికి ముందరికి వెళ్తారు. భయం అన్నది ఉండదు వాళ్ళు. ఇప్పుడు చూడండి, గొలియాతు ఉన్నాడు, ఎట్లా ముందరికి వచ్చాడు? సూర్యులాగా వచ్చాడు. సూర్యుడిగా అతని యొక్క జీవితం చూడగా గొప్ప సూర్యులాగా వచ్చాడు. సూర్యులాగా వచ్చినాడు, ఏం చేశాడు? వచ్చి దేవుని తిరస్కరించాడు. ఆ దేవుడు ఏంటి, ఈ దేవుడు ఏంటి అన్నాడు, ఏదేదో తిరస్కరించాడు. ఆ పడాసిన చెవిలో పడింది. అప్పటిదాకా అందరి చెవుల్లోకి వెళ్తా మాట, పడాసిన చెవిలో పడింది. ఎవరైనా రొట్టెలు ఇవ్వడానికి వచ్చాడు ఒక ఆయన. అన్నలు యుద్ధంలో ఉంటే అన్నలకు రొట్టెలు ఇవ్వడానికి వచ్చాడు. ఎవరైనా ఇంత టోడే, ఎంతైనా పొట్టోడు, ఎవరైనా గెట్టోడు, ఎవరైనా నమ్మకమైనవాడు, ఎవరైనా దేవుడు అంటే ప్రేమ కలిగినవాడు, ఎవరైనా దేవుని కొరకు నమ్మకమైన సాక్షి, ఆయనే దావీదురాజు. ఇప్పుడు దావీదురాజు చేస్తున్న పని ఏంటి? సున్నతి లేని ఫిలిప్తుడు జీవం గల దేవుని దూషించడయా? నాకు ఏమొద్దు, అవన్నీ వద్దు, కానీ ఈ యుద్ధానికి సంబంధించిన సామాన్ ఏమొద్దు. ఒక ఒడిసుంటే చాలు, దాంట్లో రాళ్ళు ఉంటే చాలు, నేను మా నెట్టగొట్టాలని కొడతా. ఇప్పుడు గొలియాతు ఎలా వచ్చాడు? సూర్యుడిలాగా వచ్చాడు, బలవంతుడిలాగా. అక్కడ ఏమంటారు? నన్ను ఓడిస్తే చాలు. నీలాంటి వాడు దేవుని దగ్గర ఎంతమంది అయిపోయి ఉంటారు? నన్ను ఓడిస్తే చాలు అంటే ఒక బలం, తన ధైర్యం, తన బలం, తన దేహము, తన శక్తిని నమ్ముకుని వచ్చినటువంటి వారు. అంత గొప్పవారు అంటే మరణాన్ని కూడా భయపడుకోకుండా ఎదుర్కోవడానికి ఇష్టపడేవారు సూర్యులు. సూర్యుడు ఇలాంటి వారిని లేపుకున్నాడు. ఎవరు? సాతానుడు. చూడండి, దేవుని పక్షాన్ని ఉండేవాడు. నేను ఎంత అనేవాడు కాదు, నేను ఎంతటి వాడిని ప్రభు అంటారు. రెండు మాటలు ఒకటే, అర్థం వేరుగుండేది, మనం చేసే ప్రవర్తన వేరుండేది. ఇట చూసి నేనేంటో తెలుసా అంటే, నువ్వేంటి, ఎవడికి కావాలి, ఎవరికి కావాలి, రేపు దేవుడు చేసి నువ్వేంటో. సూర్యులు అనేవాళ్ళు అంటే ఎట్లా ఉంటారు, కానీ దేవుని పట్ల వినయం కలిగిన వారు నేను ఎంతటి వాడిని ప్రభు అని ఎట్లా అంటారు. రెండింటికి వ్యత్యాసం ఉంది. రెండు కోణం ఒకటైనా, సందర్భం ఒకటైనా, వ్యత్యాసం వేరుగుంది అనే విధానాన్ని బట్టి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పరిశుద్ధమైన స్థలంలో ఏమనేది పెట్టక మునుపు సాతాను చేస్తున్నటువంటి నాలుగో పని ఏంటంటే, ఏం చేస్తున్నాడండి? సూర్యుని లేపుకుంటున్నాడు. అక్కడ చూడండి ఎంత గొప్ప మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అతని పక్షమున సూర్యులు లేచిరి. ఎవరా సూర్యులు? బలమైన వారు, బలవంతులు. అంటే చూడండి, ఈ బలమైన వారు అంటే శరీర బలాన్ని చూసుకునేవారు, శరీర ధైర్యాన్ని చూసుకునేవారు, శరీరాన్ని చూసుకుని అతిశయపడేటటువంటి వారు. యుద్ధానికి వెళ్తే మా అంతటోడు లేడు, యుద్ధం చేస్తే మా అంతటోడు లేడని అతిశయించే గర్వం కలిగిన గర్విష్ఠులు లేచారు. అక్కడ ఒక మాట చెప్పాలంటే, దేవునికి విరోధంగా, దేవుని పరిశుద్ధ స్థలానికి విరోధంగా, దేవుని పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన పెట్టడానికి సాతాను వస్తుంటే వాడితో సహకరించే గర్విష్ఠులు. మేము బలవంతులు, మేము సూర్యుడు అని లేచే గర్విష్ఠులు కొందరు లేచారు. కానీ వాళ్ళు లేకపోవటం ద్వారా పవిత్రమైన స్థలంలో అపవిత్రమైన దాన్ని పెట్టడానికి, హేయమైనది పెట్టడానికి సాతాను వాళ్ళు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేనేమంటే సాతాను ఎవరినైనా వాడుకుంటాడు దేని కొరకైనా, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధమైన స్థలంలో హేయమైనది పెట్టక మునుపు జరుగుతున్న నాలుగో సందర్భం ఇదే. ఏంటి? సూర్యులు లేపబడుతున్నారు. బలవంతులు తమ బలాన్ని, తమ శక్తిని, తమ ధైర్యాన్ని, తమ శరీరాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు లేపబడుతున్నారు. ఎప్పుడైతే నీ శక్తిని, నీ శరీరాన్ని, నీ ధైర్యాన్ని, నీ బలాన్ని, నీ శౌర్యమును, నీ శక్తిని మన దాన్ని మనం ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో
అప్పుడు మనం బలలో పాల్గొన్న దేవుని తీర్పు కొరకే. మన బలం మన శక్తి కాదు, మన క్రియలే మురికి కొట్టు లాంటివి ఉండే దేవుని దృష్టిలో. అవును కదండి, మన క్రియలే, మన నీతి క్రియలే దేవుని దృష్టిలో మురికి గుడ్డలాంటి, పనికి రాకుండా మన క్రియలే, మనం నీతి క్రియలు అనుకున్న క్రియలే దేవుని దృష్టిలోనే మురికిలాగుంటే ఇంకా మన జీవితం దేవుని దృష్టిలో ఎలా ఉండేది ఆలోచన చేయండి. ఇంక మనం ఎలా ఉన్నామో కూడా చెప్తూ వస్తున్నాం. మనం కూడా చెప్పేయండి. అది అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడగా 25 నుండి 27 వచనాల్లో మడతైనను మత్సైనను డాగైనను మరి లేనిదిగా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఉన్నాం, ఆ జీవితాన్ని మార్చాడు ఆయన. మనుషుడి జీవితంలో మనం ఎప్పుడూ కూడా మన బలాన్ని, మన శౌర్యాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. ఎప్పుడైతే మన బలాన్ని, మన శక్తిని, మన ధైర్యాన్ని మనం ఎప్పుడైతే ఆధారం చేసుకుని ముందరకెళ్తామో ఖచ్చితంగా నష్టమే వచ్చింది. అలా తమ శక్తిని, తమ బలాన్ని ఆధారం చేసుకుని ఏ ఒక్కరూ కూడా బలలో పాల్గొనడానికి యోగ్యులు కాదు. నీ శక్తి, నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు ప్రభుత్వం నీకు సంబంధం లేదు. ఆయన అన్నాడు, నేను పాపులను పిలవచ్చుతాను కానీ నీతిమంతుల్ని, నేను వచ్చింది దేని కొరకు? పాపులు పిలవడానికి వచ్చా. నేను నీతిమంతుడు, నేను శౌర్యవుని, నేను బలవంతుడు అంటే నీకెందుకు ఆ బలతో పని? వెళ్ళి బయటకు వెళ్ళి కూర్చో. నీకు అవసరమా? నేను ఎంతటి వాడిని ప్రభా, నువ్వు ఇస్తే శక్తి అయితే తప్పక నేను నిలబడేది, నా అంతా నేను నిలబడలేను, నా వల్ల కాదన్నవాడు కావాలి. కానీ ఆ దినాల్లో జరిగేటన్నమాట. ముగిస్తున్నా. ఏం జరుగుతుందండి? తన శక్తి, తన శౌర్యం కలిగినటువంటి వారు, బలవంతులైన వారిని సాతానుడు ఏర్పరచుకుంటాడు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? లోకంలో వెర్రివారిని, బలహీనమైన వారిని, పనికిమాలిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. కానీ సాతానుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? బలవంతుల్ని. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ముగిస్తున్నా, సాతానుడు ఒకరోజు పరిశుద్ధమైన స్థలంలో హేమనేది పెట్టక మునుపు బలవంతులైన వారిని ఏర్పరచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బలం, వాళ్ళ శక్తిని చూసి, వాళ్ళకున్న ధైర్యాన్ని చూసి, నేను కూడా మన శక్తి, మన ధైర్యాన్ని ఆధారం చేసుకుంటే నష్టపోతాం. అలా కాకుండా ఆయన శక్తి, ఆయన ధైర్యం మీద ఆధారపడితే దేవుని రాజ్యంలో ఉంటాం, దేవుని బిడ్డలుగా ఉంటాం. ఇది అన్నమాట 4. 5వ విషయం చూద్దామా? 5వ మాటను చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ చూస్తున్న 5వ మాట ఏంటి? అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను ఏం చేశారు? అది. కాబట్టి పరిశుద్ధమైన స్థలంలో హేమనేది పెట్టక మునుపు జరిగే 5వ కోణం ఏంటంటే, శూరులు లెగుస్తున్నారు. లేచి వాళ్ళు ఏం చేస్తున్నారండి? తమ ధైర్యాన్ని ఆధారం చేసుకునేవారు లేచారు. లేచి పరిశుద్ధ కోట అయినటువంటి దాన్ని ఏం చేస్తున్నారు? అదే పరిశుద్ధ కోటని అపవ్యస్తపరుస్తున్నారంట. ఇప్పుడు చూడండి, మనం ఎవరమైనా సరే, ఏదైనా మన జీవితం, మన శరీరం ఒక్కసారి యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన తర్వాత దాన్ని అపవిత్రపరుచుకుంటున్నామంటే ఖచ్చితంగా మన సాతాను సమూహమే. నువ్వేమనుకున్నది వాస్తవం. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది కూడా మరలా అపవిత్రమైన జీవితం కలిగి ఏదైనా మనకి ఇవ్వబడిన పరిశుద్ధమైన జీవితాన్ని అపవిత్రపరుచుకుంటూ వస్తున్నామంటే ఖచ్చితంగా సాతాను సమూహమే. ఎవరి సమూహం అండి? సాతాను సమూహమే. ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా లేచి, సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలంలో ఉన్న కోటను ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మన దేహాన్ని మనం అపవిత్రపరుచుకుంటున్నా, సంఘాన్ని అపవిత్రపరుస్తున్నా, మన ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరుస్తున్నాం అంటే ఖచ్చితంగా మనం సాతాను సమూహమే. అంటే మనం ఎలాంటి వారు? పరిశుద్ధ స్థలంలో హేయమైనది పెట్టే అనుభవంలోకి వచ్చేసాం. అంతే కదండి. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో హేయమైనది పెట్టేవాడు ఎలాంటి వాడు? వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పటికే 4 విషయాలు చూసాం, ఇది 5వ విషయం చూస్తున్నాం. అవును కదండి. అలాంటి అనుభవాలు మనలో కూడా ఉండే, దేవుని పరిశుద్ధమైన ఈ స్థలంలో అపవిత్రమైన వాటిని పెట్టడానికి అనుకూలమైన జీవితం మనలో ఉంది. అర్థమవుతుందండి? దేవుని పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైన వాటిని పెడతానికి వాడి లాంటి స్వభావం మనలో ఉందని అర్థం. అసలు మనం ఎవరమే? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధమైన మనము పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైన దాన్ని ఎలా పెడతాం? మీరు ఒకటి ఆలోచించండి. పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధమైన మనము అపవిత్రమైన దాన్ని పెడతామా? కానీ పెడతాం. ఎట్ట పెడతామంటే బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు ఏమి విత్తుతావో అదే పంట. అంటే మనం ఏమి విత్తుతున్నామో అదే కదా బల దగ్గర తీసుకొస్తుంది. ఏ పంట విత్తుతున్నామో, ఏ పంట కోస్తామో
అదే బల దగ్గర తీసుకొస్తున్నాం. ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులరా, 5వ మాట, పరిశుద్ధ స్థలంలో హేమైనది పెట్టక మునుపు జరిగే 5వ సందర్భం ఏంటంటే పరిశుద్ధమైన దేవుని కోట అపవిత్రపరచడానికి సమీపంగా అవుతుంది. సమీపం కాదు, అక్కడ ఉన్న మాట ఏంటండి, పరిచరా అపవిత్రపరిచినటువంటి అనుభవం. చూడండి, మనం దేవుని పరిశుద్ధమైన స్థలాన్ని ఎంతకాలం అపవిత్రపరుస్తామో అంతకాలం కూడా మనం సాతాను సమూహమే. దేవుని పరిశుద్ధ స్థలం అంటే మరలా ఐ వన్స్ అగైన్ రిపీట్, మరలా చెబుతున్నా, మీ దేహం దేవునికి ఆలయం అయి ఉన్నది. ప్రాముఖ్యంగా బహిరంగంగా సియోను ప్రార్థనా మందిరాన్ని అపవిత్రపరచడం అనే కాదు, నీ శరీరమే మొదట దేవునికి ఆలయం, ఆ తర్వాతే ఈ మందిరం దేవునికి. ఫస్ట్ ఆలయం ఏంటి? నీ శరీరమే, నీ దేహమే. దాన్ని ఎంతైతే ప్రభు పరిశుద్ధపరిచాడో అంతగా అపవిత్రపరుచుకుంటే ఖచ్చితంగా సాతాను సమూహమే. ప్రకటన 3:20 రాయబడుతూ వచ్చింది, ఇదిగో తలుపు నద్దుల్ని తడుచున్న ఎవడైనా నా స్వరం తలుపు తెరిచినాడు, నేను నాతోను భోజన సావాసంగా. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మన హృదయాన్ని కడిగేసాడు ఆయన. అందుకే మనతో భోజన సావాసం కలిగి ఉంటానికి తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు సమీపంగా ఉంచాడు. కానీ మనం ఇప్పుడు ఆయన భోజనం చేయడం మనతో పాటు ఉన్నప్పుడు, ఒక అనుభవం ఉన్నప్పుడు, మన దేహాన్ని మనం అపవిత్రపరచుకున్నప్పుడు ఆయన మనతో భోజనం చేయడం మనం ఒక్కళ్ళమే చేయాలి. ఒక్క మాట చెప్పి మాట ముగిస్తా. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఒక కుటుంబం, ఇద్దరు ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఈయన డ్యూటీకి వెళ్ళొచ్చే అంతవరకు కూడా ఆమె భోంచేది. బహుశా మీ దగ్గర అట్లాంటి భర్తలు లేరేమో, మీ గురించి కాదమ్మా, ఎక్కడో జరిగిన సందర్భం చెబుతున్నా. ఈయన డ్యూటీకి వెళ్ళొచ్చేదాకా భోజనం చేయడం. ఈయన ఎలాంటి వాడు అని అంటే, ఇప్పుడు మాలాగా లేకపోతే కిషోర్ లాగా ఇంకొకళ్ళు కాగా దొరికిందిలే బయట ఎట్ట కూడా తినేద్దాం అని అనుకునే ఆలోచన కాదు, మాలాంటి వాళ్ళు కాదు. ఆయన ఎలాంటి ఆయన? చాలా మంచి ఆయన. ఎలాంటి ఆయన? చాలా మంచి ఆయన, రవణ్ లాగా చాలా మంచి ఆయన. ఇంటికాడే తింటాడు. రవణ్ కాదు, వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. ఎవరన్నా అన్న పేరు ఏదో ఉంది, డ్రమ్ములు కొడుతున్నాడే, చెప్పన్నా, మైకిల్ అన్న. ఆయన లాంటి వాళ్ళు, ఇంకా అన్న కూడా కాదులే కానీ ఆయన లాంటి ఆయన. ఏంటి అన్న తింటారా? మరి ఎప్పుడు రాత్రి కూడా ఫోన్ చేస్తే, అన్న నేను ఇంటికాడే తింటానన్న, ఇడ్లీ తిన్నాను అని చెప్పి అంటున్నాడు. సర్లేండి, సేవకుడు కూడా చెబుతాడు, ఇంకో చేసేది ఇంకోటి ఉంటుంది. ఏమో మంచోడు అనుకున్నా, మంచోడు కాదేమో మీకే తెలియదు. లేకపోతే నేను మంచోడు కాదేమో సేవకుడు అంటే మీరే అన్నారని చెబుతా. కాబట్టి గమనించాలి. ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఆ భర్త మాలాంటి ఆయన కాదు, మేమంటే అడగొడ తినేస్తాం అని అట్లాంటి వాడు కాదు. నా భార్య నా ఇంటికాడ ఎదురు చూస్తుందని ఇంటి దగ్గర ఎక్కడ భోంచేయకుండా ఇంటికి వెళ్ళి భోంచేసే రకం. భార్య కూడా ఎలాంటి అమ్మా, నా భర్త వస్తాడని ఎదురు చూసి, ఇప్పుడు భార్యలు అట్లా ఎదురు చూసేవాళ్ళు ఓపిక లేదులేండి, షుగర్లు బీపీలు ఎక్కువైనాయి కాబట్టి మొదలు తిని కూర్చుంటాం, ఖాళీ మిగిలింది ఆయనకి ఇస్తాం. ఆయన అలా ఈయన ఎదురు చూస్తాడు, ఆమె కూడా ఎదురు చూస్తుంది. ఇద్దరు కూర్చుని ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేసిన పనులను పంచుకుంటూ, ఆమె ఇంటికాడ ఎంత కష్టపడింది అవన్నీ పంచుకుంటూ, ప్రేమానురాగాలతో ఒకరొకరు గోరు ముద్దలు అయితే తింటలా, ఎవరి ముద్దలు వాళ్ళు తింటున్నారు. ప్రతిరోజు ఇలా జరిగింది. ఓ రోజు కుటుంబంలో గొడవ వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చుని తినాల్సిన వారు తినకోకుండా ఏమేమో ఆయన వచ్చినప్పుడు భోజనం పెట్టుకొని ఇంట్లో పడుకుంది రూమ్లో. ఈయన వచ్చేసాడు, కేకేసినా అయిపోయినా మాట్లాడిన తర్వాత చూద్దామని చెప్పి పిలవకోకుండా ఈయన అన్నం ఈయన పెట్టి తిన్నాడు. ఈయన తిని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉండట లేనట? ఏమైనా జరిగినాయి అక్క? అలాంటివి జరుగుతాయా? మౌనంగా ఉండాలంటే జరిగే ఉంటాయండి. చెప్పండి, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండట లేదా? ఇప్పుడు ఒకరి మీద ఒకరు కోపం ఉండబట్టేగా ఇంతకుముందు కలిసి భోజనం చేసిన వాళ్ళు ఇప్పుడు తినకోకుండా ఒకటి తిన్న తర్వాత వాళ్ళు తింటున్నారు. అవునా కదండి? మీ ఇద్దరి మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇద్దరి మధ్యలో ఏదో దూరం చేసే సందర్భం వచ్చింది, మీ ఇద్దరిని వేరు చేయడానికి ఏదో మీ ఇద్దరి మధ్యలో దూరింది. అందుకేమవుతుంది, ఇద్దరు కలిసి భోజనం చేయకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తున్నారు. నేనేమంటానంటే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనతో భోజనం చేయడానికి ఇష్టపడతాడు. ఆయన మనతో కలిసి భోజనం చేయట్లేదంటే ఆయనకి మనకు మధ్యలో ఏదో వచ్చింది, అదే సాధనుడు. వాడు వచ్చేం చేస్తాడు, మనకి ఆయనకి దూరాన్ని పెంచుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రభువే కదా నేను ఒప్పుకున్నాయని ఆయన క్షమించేసాడు అనుకుంటాం. పొరపాటు. ఆయన దూరంగా వెళ్ళాడంటే దూరంగా వెళ్ళిన ఆయన మరలా దగ్గర తీసుకురావడానికి మన హృదయం విరిగిపోవాలి, నలిగిపోవాలి. మనల్ని విడిచిపెట్టిన ప్రభు మన దగ్గర రావాలంటే మన హృదయం విరిగి నలిగిపోవాల్సిందే. దావీదు రాజుని దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు దావీదు రాజు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర ప్రార్థించగా నాతాను ద్వారానే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియుడా, సాతాను వేరు, మనం వేరు. పరిశుద్ధమైన స్థలంలో ఏమైనది పెట్టేది సాతానుడు, మనం కాదు. పరిశుద్ధమైన ఈ స్థలంలోకి ఏమైనా జీవితం కలిగి మనం బల్ల దగ్గరికి వస్తే నష్టపోతాం. ఇదన్నమాట. 5, 6 విషయాన్ని చదువుదామా రండి.
ఐదో మాట ఏంటి? పరిశుద్ధ స్థలంలో ఉన్న కోటను అపవిత్రపరుస్తాడు సాతానుడు. ఇప్పుడు దేవుని మందిరాన్ని, దేవుని సంఘంలో బలలో కూడా పాల్గొంటే అపవిత్రమైన జీవితం ఉంటే నువ్వు ఖచ్చితంగా సాతాను యొక్క సమూహం, నువ్వైనా నేనైనా. ఇది 5. 6వ విషయం చూద్దామా? దానియేలు గ్రంథం 11:31. చదవండి. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? అనుదిన బలి నిలిపివేయబడిందంట. ఏమవుతూ వచ్చిందండి? అనుదిన బలి నిలిపివేయబడింది. అనుదిన బలి అంటే ఏంటి? దావీదురాజు అంటున్న మాట ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమంటాడు దావీదురాజు? దావీదురాజు ఏమంటాడు చెప్పండి? 51వ కీర్తనలో, దేవా నువ్వు బలులు కోరిన ఎలా నేను ఇవ్వగలను. ఇవ్వచ్చు, కానీ నువ్వు కోరేది బలి కాదు. ఏం కోరుతున్నా? అది ఆ బలి ఆగిపోయింది. ఏ బలి ఆగిపోతుందండి? విరిగి నలిగిపోయే హృదయం లాంటి బలి ఆ దినాలు ఆగిపోయింది. ఇంకో మాట చెప్పమంటారా? ఒక్క మాట చెప్పాలంటే, సాతాను ప్రవేశించి ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం అయితే భూమి మీద ఉండదు వాస్తవానికి. ఎవరుండరు అంటే మన జీవితాలు ఇలా ఉంటే నష్టపోతామని చెబుతున్నాం అంతవరకే తప్పగా మనం ఉన్నాం సంఘంగా. మనం ఎత్తబడిపోతాం. ఎత్తబడిన తర్వాత జరిగే 7 ఏండ్ల శ్రమల కాలం గురించి నేను చెబుతుంది. ఇదే 7 ఏండ్లు మనం ఏం చేస్తాం? మధ్యాకాశంలో పెండ్లి విందు మనకు ఉంటుంది. అదే 7 ఏండ్లు భూమి మీద ఏం జరుగుతుంది? శ్రమల కాలం ఉంటుంది. మనకు విందు, ఇక్కడ శ్రమలు. విందు ముగియటం, శ్రమలు ముగియటం. ఒకేసారి సంఘంగా ఒలీవల కొండ మీద కాలు పెడతాం ప్రభుతో పాటు. అప్పుడు గొప్ప యుద్ధం జరుగుతుంది అక్కడ. ఒకరోజు సాతాను చూస్తావు. సాతానుడు ఎలా ఉంటాడో చూస్తావు. వాడితో నువ్వు యుద్ధం కూడా చేయబోతున్నావు. ఇది వాస్తవం. ఏంటండి? సాతానుడు ఎలా ఉంటాడు ఇప్పుడు తెలుసా? వాడిని చూస్తావు ఖచ్చితంగా. ఎప్పుడు చూస్తా? సంఘముగా ఎత్తబడి, దాని రిఫరెన్స్లోనే ఉంటాయి, తర్వాత మీకు చెబుతా మెల్లమెల్లగా. ఇంకా ఛానల్ టైం ఉంది కాబట్టి మెల్లమెల్లగా ఒకటి రిలీజ్ చేద్దాం. సంఘంగా ఎత్తబడిన తర్వాత మధ్యాకాశానికి వెళ్ళి పెండ్లి విందులోకి వెళ్ళిన తర్వాత, ఆ పెండ్లి విందు 7 ఏండ్లు అయిన తర్వాత సంఘం అంతా కలిసి ఎక్కడికి వస్తుంది? సంఘం అంతా కలిసి ఒలీవల కొండ మీద కాలు పెడుతుంది. ఒలీవల కొండ మీద కాలు పెట్టినప్పుడు ఆ కొండ 2 భాగాలుగా చీల్చబడింది. ఆ 2 భాగాలుగా కొండ అయినప్పుడు, ఆ కొండ 2 భాగాలు చీల్చబడినప్పుడు ఆ మధ్యలో ఒక లోయ ఏర్పడింది. అదే యెహోషాపాతు లోయ. ఆ లోయలోకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అప్పుడు సాతానుడు, అంటే మన సంఘం ఎత్తబడిన తర్వాత సాతానుడు భూమి మీదకి వచ్చినప్పుడు, అంత్యక్రీస్తు వచ్చినప్పుడు, ఇదిగో మెస్సయ్య, నేనే మెస్సయ్య, నేనే క్రీస్తునని గాల్లో నిలబడతాం, నీళ్ళ మీద నడవతాం, ఇవన్నీ సాధన జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని చూసి నేనే మెస్సయ్య అంటారు. ఓ టైం వచ్చింది, వాడు ఈ అపవిత్రమైన జంతువు ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో పెట్టాడు హేమైనది, అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది మెస్సయ్య అనే ఆయన హేమైన వస్తువు ఎప్పుడు పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. వీడు ఎట్ట పెట్టాడు అంటే వీడు మెస్సయ్య కాదు, ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన మెస్సయ్య. అప్పుడు మనసు మార్చుకుంటారు కొంతమంది. వాళ్ళతో యుద్ధం చేస్తాడు సాతాను. అప్పుడు గోగు మాగోగు అని ఇవన్నీ జరుగుతూ వస్తాం కదా. యుద్ధం జరిగినప్పుడు యెహోషాపాతు లోయలోకి ఇశ్రాయేలు ప్రజలు పారిపోతూ వస్తారు. వారి వెనకాల సాతానుడు వస్తాడు. అక్కడ మేకాయలు, దోతలు, పరిశుద్ధులు కలిపి యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో సాతాను ఓడించబడుతుంది. వాడిని తీసుకెళ్లి 1000 ఏండ్లు నరకంలో బంధిస్తారు. ఏడండి? 1000 ఏండ్లు నరకంలో బంధిస్తారు. ఖచ్చితంగా నువ్వు సాతాను చూస్తున్నావు, వాడితో యుద్ధం చేయబోతున్నావు. ఇది వాస్తవం. అయితే గమనించాల్సిన కోణం ఏంటంటే, వాని యొక్క జీవితం చూడగా, సాతాను యొక్క అనుభవాన్ని చూడగా, ఆ రోజుకి ఏం జరుగుతుందండి? అనుదిన బలి ఆపేస్తున్నాడు. అంటే ప్రభుని ఆరాధించేది, ప్రభుని స్తుతించేది. ఆ దినాల్లో, ఆ కాలంలో జరిగే సందర్భం ఏంటి చెప్పమంటారా? ఆ దినంలో జరిగే సందర్భం ఏంటంటే బలి, అనుదిన బలి. అంటే ఒక్క కోణంలో ఆధ్యాత్మికంగా మీకు అర్థం కావడం చెబుతున్నా. ఆరాధన అన్నది ఆగిపోయింది. ఇంకా ఆ దినాల్లో 666 ముద్రలు వచ్చేస్తాయి. ఈ 666 ముద్ర ఏం చేసింది? ఇప్పుడు చెప్పండి, 666 ముద్ర ఇప్పుడు వచ్చిందా లేదా? అసలు 666 ముద్ర ఎప్పుడు వచ్చింది? సంఘం భూమి మీద ఉన్నప్పుడు, ఎత్తబడినప్పుడు? సంఘం భూమి మీద ఉన్నప్పుడు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇంకా ఇక్కడ రాంగ్ ఆన్సర్ అన్నానంటే అక్కడ రైట్ ఆన్సర్ అదే వచ్చింది కదా. సంఘం భూమి మీద ఉన్నప్పుడు 666 ముద్ర ఉండదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘం ఎత్తబడుతుంది. ఇప్పటికీ నేనున్న స్థానిక సంఘంలో 25 వారాల నుంచి ఒక వచనం మీదే ధ్యానిస్తున్నాం. సంఘం ఎత్తబడుట, ఎవరు ఎత్తబడుతున్నారు, ఎలా ఎత్తబడింది అన్నది మొదటి వచనానికి 25 వారాలని. 2 వారాల క్రితం అన్న ధ్యానాలు అన్న రండి అన్న ఒకసారి అంటే
అన్న ఈ వారం లాస్ట్ వీక్ అన్న దీని గురించి సబ్జెక్ట్లో లాస్ట్ వీక్ కాదు 20వ వారం అన్న కంప్లీట్ చేసి వస్తాను రాకడ గురించి అన్న. 25, 27 వారాల నుంచి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదట వచ్చిన ఒక్క వచనం మీదే ధ్యానించబడుతుంది వర్తమానం. ఆ ఒక్క వచనమే సంఘం ఎత్తబడుట. ఆ తర్వాత నుండి సంఘం ఎత్తబడిన తర్వాత ఏం చేస్తుంది అన్నది ఉంది. తర్వాత 5, 6 అధ్యాయాల కాడి నుంచి దేవుని తీర్పులు ఆరంభించబడుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? సంఘం అనేది భూమి మీద ఉన్నప్పుడు 666 ముద్ర రాదు. ఏం రాదండి? 666 ముద్ర రాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనోళ్ళు బైక్కి 3 ఆర్లు వచ్చినా, ఫోన్ నెంబర్లో 3 ఆర్లు వచ్చినా, కారుకు 3 ఆర్లు వచ్చినా, ఏంది 666 పెట్టామంటారు. 30 ఆర్లు పెట్టుకో. ఇప్పుడు ఏం లేదు. సంఘం ఎత్తబడిన తర్వాత 666 ముద్ర వచ్చిద్ది. అది ఒక చేతి మీద కానీ నుదుటి మీద కానీ వేయబడింది. అది ఉన్నవారు మాత్రమే. ఇది 666 ముద్ర. ఇప్పుడు 36 పెట్టుకునే ఏం కాదు నీకు. సంఘం భూమి మీద ఉన్నప్పుడు 666 ముద్ర రాదు. ఇది బైబిల్ చెబుతున్న మాట, నేను చెప్పేది కాదు. ఇంకేదైనా 666 ముద్ర వచ్చిందని ఎవరైనా పిచ్చిపోతు చెప్పారంటే వాళ్ళకి అలా వాక్యం తెలియదు. ప్రకటన గురించి నేను చెబుతున్నా చూడు. 666 ముద్ర సంఘం ఎత్తబడిన తర్వాత ప్రకటన 4వ అధ్యాయం మొదటి వచ్చిన సంఘం ఎత్తబడుతుంది. ప్రకటన 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో దేవుని తీర్పులు, దేవుని 7 బోర్లు 7 దూతలు పట్టుకుని బోర్లు వస్తాను సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి తీర్పులు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత తీర్పులు ఆరంభించబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 శ్రమలు. సంఘం ఎత్తబడిన తర్వాతే 666 ముద్ర ఇప్పుడు లేదు. భూమి మీద క్రీస్తు యొక్క స్వర్గం ధర కనబడిన సంఘం భూమి మీద ఉన్నంతకాలం 666 ముద్ర రాదు, నేరదు. అది అంత్యక్రీస్తు సంబంధించింది. కాబట్టి ప్రియులారా, ఇది చాలా అంత్యకాలం. ఎందుకంటే 6వ మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటాక, అనుదినం బలి ఆగిపోతుంది. మనం అనుదినం దేవుని స్తుతించేది ఆగిపోయేది, ఆరాధన చేసేది ఆగిపోయేది. నేను ఆరాధన చేసేది ఆగిపోయేది అని ఎందుకు అంటున్నానంటే, పరలోకం ఉండేదేంటి? ఆరాధనే కదా. అది భూమి మీద ఆపేస్తే ఏముండేది? ఇంకా మనుషుడు ఏం చేస్తాడు? ఇక ఏం చేయలేడు. అంటే సాతాను పని ఏంటంటే పరలోకంలో ఏదుందో దాన్ని ఆపాలని ప్రయత్నం, దాన్ని ఆపేయాలి. అనుదిన బలి ఆరాధన ఆపేస్తాడు. దినదినం ఈ రోజు నువ్వు ఉదయం రంగంలో దేవాన్ని లేపే నీ కొందనాలు, ఇప్పుడు అయిపోగానే దేవాన్ని స్తుతిస్తున్నానని దేవుని ఆరాధిస్తున్నావు కదా. ఈ బలి ఆగిపోతే ఈ బలి ఆగిపోతే ఏమైంది? పరలోకంలో చేయాల్సింది ఇదే బలి, ఇదే ఆరాధన. అదే భూమి మీద ఆపేస్తున్నాడు సాతానుడు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆయన జ్ఞానవంతుడు. ఆ జ్ఞానాన్ని మనం పోల్చలేం. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును ఎందుకు ఆ మాట అన్నాడు? ఇదే మెయిన్ రీజన్. మనుష్య కుమారుడు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు, భూమి మీదకి వచ్చేటప్పుడు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత బహుమానాలు ఎన్ని అయిపోయి 7 ప్రేమ విందు అయిపోయిన తర్వాత సంఘం ఒలీవల కొండ మీద కాలు పెట్టినప్పుడు విశ్వాసమును కనుగొన్నా. అది అన్నలకు విశ్వాసం ఉండదు. విశ్వాసం అన్నదే ఉండదు. అంటే ఆరాధన ఆగిపోయింది. భూమి మీద ఆరాధన ఉందంటే అది కేవలం సంఘం భూమి మీద ఉన్నంత కాలమే. సంఘం భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత ఆరాధన అన్నది ఆగిపోయింది. వాడే ఆపేస్తాడు, నువ్వు ఆపాసల్లా. సాతానుడే ఆపేస్తాడు. జాగ్రత్త. బైబిల్ ఇంకో మాట ఉంది. ఆ దినాల్లో కూడా అంట, ఒకవేళ సంఘం ఎత్తబడింది, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, మెస్సయ్య దగ్గరికి వెళ్ళారని భూమి మీద విడవబడిన వాళ్ళు దేవుని ప్రభు కొరకు హతసాక్షులు అయితే, అంటే చచ్చిపోవడానికి ఇష్టపడితే అప్పుడు టర్న్ వేరుగుండితే కది. దానికి తర్వాత స్టెప్ ఉంది. దాని గురించి చాలా మర్మాలు ఉన్నాయి. నేను కూడా పూర్తిగా దాని గురించి ఇంకా ధ్యానించలా. కానీ విడవబడిన తర్వాత చచ్చిపోవాల్సిందే, కానీ బ్రతకడం లేదు. ఆ దినాల్లో నువ్వు 666 ముద్ర లేకపోతే నీళ్ళు ఎవరు, కిరాణా సాంబార్ ఉండవు, జనరల్ సామాన్ ఏవి ఉండవు. ఇప్పుడు ఏదో ఉన్నట్టు ఉండరు వాళ్ళు, సాంబారు చికెన్ మటన్ అవి కూడా దొరకవు, ఏది ఉండవు. ఏది లేనప్పుడు నువ్వు ఎట బతుకుతా? అదే ఆ దినాల్లో కూడా హతసాక్షులు అయితేనే అంతం. ఆ అంత దినాల్లో దేవుని చిత్తమే కదా. అనుదిన బలి. నువ్వు దేవుని ఆరాధించేది ఆగిపోబోతుంది. ఒకరోజు దేవుని స్తుతించేది ఆగిపోబోతుంది. ఈరోజు దేవుని మందిరంకి రమ్మంటే ఆరాధన వర్తమానం అయిన తర్వాత వస్తారు. ఆరాధన వర్తమానం సగం విన్న తర్వాత వస్తాం. ఈ రోజు నువ్వు వచ్చే ఆలస్యం చేస్తున్న ఆరాధన ఒకరోజు ఆగిపోయబడుతుంది. ఈరోజు నీ అంతటి నువ్వు నీ పనులు పెట్టుకుని ఆరాధన సమయాన్ని ఆపేసుకుంటున్నావు. ఓ రోజు వాడే ఆపేస్తాడు సమయం. ఇప్పుడు నువ్వు అప్పుడు వాడు ఆపిన దినాల్లో నువ్వు ఎంత ఆరాటపడి ఎంత ప్రయాసపడినా ఇక వాడే ఆపిన తర్వాత ఇక అవకాశం లేదుక. జాగ్రత్త. అనుదిన బలి, దేవుని గణపరిచి స్తుతించే సమయాలు కూడా ముగింపు వచ్చేస్తున్నాయి. ఇది హేయమైనది పరిశుద్ధ స్థలంలో పెట్టక మునుపు జరిగే 6వ సందర్భం. 7వ చెప్దామా రండి. దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. అతని పక్షమున ఉమ్, సూర్యుడు లేచి ఉమ్, పరిశుద్ధ స్థలము కోటను అపవిత్రపరిచి ఉమ్, అనుదిన బలిని నిలిపివేసి ఉమ్, నాశనము కలుగచేయ ఉమ్. ఏమైన వస్తువును నిలవబెట్టదు. చాలన్న కడి ఎన్నో మాట అండి ఇది. ఏడవదిగా చూసినట్టే నాశనం చేసేటటువంటి హేయమైనది అది. చూడండి, ఏడవదిగా వాడు చేసే పని పరిశుద్ధ స్థలంలో హేయమైనది నిలవబెట్టక మునుపు నాశనం చేస్తానికి పూనుకుంటున్నాడు. ఏం చేస్తానికండి? నాశనం. చూడండి, ఎవరైనా దేవుని మందిరాన్ని నాశనం చేసినా, సంఘాన్ని నాశనం చేసినా, కుటుంబాన్ని నాశనం చేసుకున్నా, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నా, అది సాతాను ద్వారా పుట్టింది తప్పక దేవుని ద్వారా పుట్టింది కాదు. దేవుడు కడతాడు, నాశనం చేయడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలా మంది జ్ఞానులు ఉంటారు, అన్న మరి బాబేలు గోపురం కట్టేటప్పుడు దేవుడు ఎందుకు పడగొట్టాడంటే అది దేవునికి విరోధమైన పని. అది దేవునికి విరోధమైన పని మానవులు చేశారు. అది అందుకే దేవుడు దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి తోసేశాడు. ఇప్పుడు అట్ట చెప్పుకుంటే దానికంటే ఘనమైన రాకెట్ని మానవుడు కనుక్కోనలా, మరి దేవుడు నాశనం చేశాడా? రాకెట్ని కనుక్కున్నప్పుడు, విమానం కనుక్కున్నప్పుడు, హెలికాప్టర్ కనుక్కున్నప్పుడు, లేదా ఇప్పుడు వస్తే బుల్లెట్ ట్రైన్లని, జెట్ స్పీడ్ ట్రైన్లని ఎన్నో వస్తున్నాయి కదా, ఇవన్నీ కనుక్కున్నప్పుడు దేవుడు పాడు చేశాడా? లేదు. ఎందుకు చేయలేదు? దానివల్ల మానవుడికి మేలు లేదు, వీటి వల్ల ఉపయోగం ఉంది కాబట్టి వదిలేశాడు దేవుడు. అంటే దేవుడు ఏం చేసినా ఒక మేలుకే, ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేస్తాడు. ఈడ సాతాను చేసే పని ఏంటండి? నాశనం చేయటం. చూడండి, నీవైనా నేనైనా దేవుని సన్నిధి నాశనం చేసిన, సంఘాన్ని నాశనం చేసుకున్నా, కుటుంబాన్ని నాశనం చేసిన, బంధువులు ఇంకా ఎవరెవరిని ఏ విషయంలో ఎవరినైనా నాశనం చేసినా చివరికి నాశనం అయిపోతుంది మనమే. ఎందుకంటే అది సాతాను ద్వారా ప్రేరేపించబడిన క్రియ, అది దేవుని ద్వారా జరిగింది కాదు. దేవుడు కడతాడు, నాశనం చేయడానికి ఇష్టపడ్డు. దేవుడు మనల్ని ఎలా కట్టాడు? ఆయన ఇంటి వలె మనల్ని కడుతూ వచ్చాడు, ఆయన ఇల్లులాగా మనల్ని కడుతూ వచ్చాడు. దేవుడు కట్టేవాడు తప్పక కూల్చేవాడు కాదు. ఇంకా కూలిపోయిన గోడల్లో కట్టేవాడు తప్పక కూల్చడానికి ఇష్టపడ్డావు. ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి, దేవుని ప్రజలకి కూర్చాడు, అడ్డుగా ఉంది కాబట్టి. దేవుని ప్రజలకు అడ్డుగా ఉందని అర్థమవుతుందండి ప్రియులారా. కట్టే స్వభావం దేవునిది. గమనించండి, సాతానుడు నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నాశనం చేయటం కొరకై, నాశనం చేసే ఏమైనా వస్తువుని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. ఎంత విషాదం! నాశనం చేయటానికే ప్లాన్, నాశనం చేయటానికే మెయిన్ థీమ్ అంతా, ఆలోచన అంతా అదే, అంశం అంతా నాశనం చేయటానికి. ఏం నాశనం చేస్తావు? ఎంతవరకు నాశనం చేస్తా? ఓ రోజు అలసిపోతావు నువ్వు నాశనం చేసి. అప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తే పని ఎలా ఉండేదో ఆలోచన చేయి. పగ తీర్చుకున్నట మీ పని కాదు, నా పని అన్నాడు. ఆయన పగ తీర్చుకుంటే ఎవడు కూడా తట్టుకోలేడు, ఎవరు కూడా తట్టుకోలేరు. వద్దు, దేవునికి కోపం తెప్పించే బ్రతుకు మనలో ఉండొద్దు. ఏదైనా హేయమైనది దేవుని దృష్టిలో కనబడుతుంటే, ప్రభా ఇది వాస్తవమే, ఒకవేళ నా జీవితంలో ఏమైనా హేయమైనవి ఉండి అవి నాకు తెలియక నేనేమో మర్చిపోయిన ఉండా, లేదా గమనించలేని స్థితిలో ఉండా, అవి తొలగించు. నేను నీ దృష్టిలో హేయమైన వాడికి ఉండకూడదు, హేయమైన నీ మందిరాన్ని తీసుకురాకూడదు, అంటే నీ సన్నిధికి, నీ దేహాన్ని, నీ ఆలయముకి తీసుకురాకూడదు. నేను ఎప్పుడు పరిశుద్ధుడిగానే ఉండాలి. కానీ ఆ జీవితం నాలో లేదు. సరిదిద్దు. మాట చెప్తా చెప్పండి. పరిశుద్ధమైన స్థలమును హేయమైన పెట్టక మునుపు సాతాను చేస్తున్న 7 రకాల పనులు. మొదటిది, ఒక్క నిమిషం ఉండండి. మొదట యవనస్తులు చెబుతారు, పరిశుద్ధమైన స్థలంలో హేయమైనది పెట్టక మునుపు సాతాను చేసిన మొదటి పని ఏంటి? నువ్వు లేవట్టుకుంటా టైంలో ఉండవా? కోపంగా ఉంటాడు. ఉండవా లేదన్న చెప్పు, ఎట్టంటే అర్థం కావట్లా. కోపంగా ఏం చేస్తాడు? కోపంగా ఉంటాడు. 2, పరిశుద్ధమైన స్థలములో హేయమైనది పెట్టక మునుపు సాతాను చేసే రెండో పని ఏంది? మీరు చెప్పండి. అసలు బైబిల్ ఉండే మీకు లేదా? బైబిల్ అరే అదేందా పక్కన పడేసేది? మీకు తెలీదా? అయితే మీరు వినలేదు కదా. ఓహో, వాడు ప్రేరేపణించినట్టున్నాడు. ఓకే, మీరు చెప్పండి అని వెనకాల. రెండో కోణం ఏంటి? పరిశుద్ధమైన స్థలంలో హేయమైనది పెట్టక మునుపు సాతాను చేసే మొదటి పని ఏంటి? కోపంతో ఉంటాడు, దేవుని నిబంధన విషయాలు. 2, బ్రదర్స్ మీరా వ్యతిరేకంగా జనరల్గా అయిపోయింది, ఇది రిజర్వేషన్ లేదేడా. 3వది ఏంటి చెప్పండి బ్రదర్స్? పరిశుద్ధమైన స్థలంలో హేయమైనది పెట్టక మునుపు 3వదిగా సాధన చేసేది ఏంటి అన్నా?
దేవుని నిబంధనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పోజేస్తాడు, దేవుని పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా ఉన్నవారి. సరే, 4వదిగా ఇప్పుడు మీ దగ్గరకు వస్తాం. రిజర్వేషన్ ఫస్ట్ అసలు బస్సుల్లో కూడా మీకే ఉంది, మాకు లేదు, కానీ అందుకే మేము మా దగ్గర ఇక్కడ తీసుకున్నాం. సరే, 4వదిగా పరిశుద్ధమైన స్థలంలో హేమనేది పెట్టక మునుపు 4వదిగా సాతాను చేస్తున్నది వెనక కుర్చీలు ఉండేవాళ్ళు చెప్పండి. ఏంది ఇది? ఇల్లు ఏమన్నా నూడుతున్నావేంది? పెద్ద చెప్పాక అపవిత్ర సూర్యుని లేపుతున్నాడు. మరి అక్కేమో అపవిత్రత అంటుంది, నాకేం అర్థం కాల. ఇప్పుడే మేలుకున్నట్టు. సూర్యుని లేపుతున్నారు వేరు, అపవిత్ర పరిచేది వేరు. సో ఇక్కడ 4వ కోణం ఏంటి? ఇప్పటికైనా నిద్రపోయేవాడు మేలుకోండి, అయిపోయింది, వెళ్ళిపోతాం అందరం కూడా, ప్రభు వచ్చేస్తున్నాడు. కానీ 4వ కోణం ఏంటి? పరిశుద్ధమైన స్థలంలో హేమనేది పెట్టక మునుపు 4వదిగా సూర్యుడు లేస్తున్నారు. 5వదిగా ఈ ముందర కుర్చీలో ఉండేవాళ్ళు చెప్పండి. మీరు కూర్చుని ఉండారు అక్క. 5వదిగా అక్క చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, తప్పు చెప్పేసేయండి ఏదో ఒకటి. పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధమైన కోటను అపవిత్రపరుస్తున్నాడు. ఓకే, 5వది. 6వదిగా అనుదిన బలి ఆపేస్తున్నాడు. సరే, 7వదిగా చిట్టి చివరగా అందరూ చెప్పండి, నాశనము చేయడం పని పూనుకుంటున్నాడు. వాడు కట్టేవాడు కాదు, నాశనం చేస్తాడు. ఇంత దారుణమైన పనులు, హేయమైనది పరిశుద్ధ స్థలంలో పెట్టక ముందు జరుగుతున్నాయి. ఇవన్నీ మన కన్నులతో చూడకోకుండా మనం ఏం చేయబడతాం? కొనిపోబడతాం దేవుని దగ్గరికి. ఎప్పుడు కొనిపోబడతాము? ఆయన వచ్చినప్పుడే లేక, ఆయన రాకుండా మనం ఎట్లా కొనిపోబడతాం? ఎప్పుడు కొనిపోబడతాం అంటే పరిశుద్ధతగా, పవిత్రతగా, నిర్దోషమైన వారుగా, ఏ లోపం లేని వారిగా, పరిశుద్ధ స్థలానికి ఏ కీడు చేయకోకుండా మన పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు అప్పుడు ఆయన కడబోరం మోగితే మనం ఆయన దగ్గరికి వెళ్ళి బహుమానం పొందుతాం. సో ఏమి చేయకపోయినా ఎత్తబడ్డాం అనుకో, తీర్పు ఉంది అక్కడ. అర్థమవుతుందండి? తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. వాని క్రియలు చొప్పున. ఫస్ట్ తీర్పు ఎవరికి? బైబిల్ రాయబడుతూ వచ్చింది. పేతురు రాస్తాడు, దేవుని ఇంటి వద్దే తీర్పు ఆరంభమగు కాలం వచ్చి ఉందంట. దేవుని ఇంటి వద్దే అంటే ఎవరికి మొదటి తీర్పు వస్తుంది? ఏడే. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి సింహాసనం వేసుకుని ఇక్కడే స్టార్ట్ చేశాడు అనుకో తీర్పు. ఏం చేస్తాం చెప్పండి? లైన్లో ఫస్ట్ కిషోర్ అన్న, డానియల్ అన్న, రవ్ అన్న అందరూ ఉండారు అనుకోండి. పెద్ద ఆయన కదా రవ్ అన్న, వాళ్ళిద్దరు ముందరకు నెడతా ఉంటారు. అన్న నువ్వే పెద్దవాడిగా ముందర వెళ్ళి నుంచా అంటారు. అన్నే ఉంటాడు, బాదరు నా వయసు అయిపోయింది, మీరు ముందరికి వెళ్ళండి అంటారు. ఈ ఎవరో ముందర నిలబడేవాళ్ళు ఉండరు. అందరూ ఏంటి? నువ్వు నిలబడు. ఆ కూర్చుంది ఎవరు? ఆయన తీర్పు తీర్చడానికి సియోన్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాము? వీళ్ళు ఇంకా జ్ఞానవంతులు. అన్న దేవా, మొదట బ్రదర్సే కదా, వాళ్ళని చూసుకో ప్రభా, వాళ్ళే పులిపెడ వెళ్తున్నారు, వాళ్ళే పాటలు పాడుతున్నారు, వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎవరని చూసుకో ప్రభా, మేము వెళ్ళొస్తాం. ఎల్లోళ్ళు వచ్చేదానికి తలుపులు వేయబండి, అది గుర్తుపెట్టుకోండి. ఎల్లోళ్ళు వచ్చేదానికి తలుపులు వేయబండి. జాగ్రత్త. ఈ రోజు నవ్వుతున్నాం కానీ ఒక రోజు ఏడ్చే రోజు వస్తుంది. ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆయన సింహాసనం ఎదుగు కూర్చున్నప్పుడు దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం అవుతుందంటే ఆ మాటకు అర్థం ఏంటంటే మనం అందరం దేవుని ఇల్లు. మన దగ్గర నుంచి అంటే మెయిన్ విశ్వాసుల రక్షణ, మారుమూస బాప్తిసం పొందిన వారి దగ్గర నుంచే మొదటి తీర్పు. ఆ తర్వాత అన్నిటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ గట్టిగా ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక, దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన దగ్గర నుండి ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారు గతి. అంటే సెకండ్ ఆప్షన్ ఎవరు ఉండరు? రక్షణ లేని వారు ఉండరు. ఫస్ట్ ఆప్షన్లో ఎవరు ఉండరు? జడ్జిమెంట్ మందే. ఫస్ట్ దేవుడు తీర్పు తెచ్చేది. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు నువ్వు మంచి చేస్తే, మంచి క్రియలు, విశ్వాస జీవితం కాపాడుకుని అన్ని బాగుంటే గో. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళు, బహుమానం తీసుకుని పరలోకానికి వెళ్తామే. లేదనుకో గో టు హెల్, నరకానికి వెళ్తాం. పరిశుద్ధులకు తీర్పు, మొదటి తీర్పు పరిశుద్ధులకే ఉంది. అందుకే ఉంది ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారు. అది ఆ ఎత్తబడిన తర్వాత మనకు బహుమానం పొందితే మన ధనులు. బహుమానం పొందలేదా? పరవశిని పాడుకోవటమే. దేవునికి వందనాలు. కాబట్టి మనం సరిదిద్దుకుందాం, సరైన క్రమంలో ఉందాం. ఇంత వాక్యం లేట్ అయినా మీరు ఎన్నారు, మీకు నిండా వందనాలు. కోపంతో ఉండా, తిట్టుకున్నా, ఏదన్నా సరే ఓపితో ఉండారు, నిద్రపోయినా కానీ ఓపితో ఉండారు, మీకు వందనాలు. మెయిన్ ఏంటంటే ఇంతగా చెప్పడానికి రీజన్ ఏంటంటే మనమందరం దేవుని ఎదుట ఉండాలి. ఏ ఒక్కరూ విడిచిపెట్టకూడదు. అందరం ఎక్కడ ఉండాలా? ఆయన దగ్గర ఉండాలని నా హృదయాభిలాష. రక్షించబడ్డాం, మారుమూసి పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని బిడ్డలమయ్యాం. ఇప్పుడు బయటికి వెళ్తే వీళ్ళు క్రైస్తవులు అన్న సాక్ష్యాన్ని మనం పొందుకున్నాం. అయ్యుండి విడవబడితే ఎంత అవమానం. అలా విడవబడకూడదు. విడవబడితే ఏముందో చెప్తున్నాను నేను. ఇది ఏమైనది పెట్టక ముందు ఇలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. వద్దు. మనకు అసలు ఈ లోకంతోనే సంబంధం లేదు. ఈ లోకం మనం సిలువ వేయబడ్డాం.
మన గురి ఆడకే. నాకు జీవితంలో ఒక ఆశ ఉంది, ఒకే కోరిక. అదేంటంటే నేను ఎప్పుడు నా ప్రభువుని చూస్తాను, అది తప్పక నాకు ఇంకో ఆశ లేదు. ఒకప్పుడు ఉండేది, సేవలు ఉండేప్పుడు పక్కన వాళ్ళు కారు కొనుక్కున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, వీళ్ళు కారు కొనుక్కున్నారు, నేను కూడా కారు కొనుక్కోవాలి, నేను కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని. రాను రాను నాకు ఆశలన్నీ చచ్చిపోయినాయి. కొన్నాళ్ళు అడిగి తిమోతికి ఒకసారి చెప్పాడు, ఒరే ఒకసారి అడుగు, 2 సార్లు 3 సార్లు అడుగు, దేవుడు ఇవ్వకపోతే అదే దేవుడు నీకు ఇవ్వలేదంటే దానివల్ల నీకు ఏదో నష్టం ఉంది, అందుకే దేవుడు ఇవ్వాలా. నీకు నష్టం లేకపోతే నువ్వు అడగకముందే దేవుడు ఇచ్చేస్తాడు. అవును కదా. అడిగాను 2-3 సార్లు కారు గురించి అడిగే, వద్దు ప్రభా, కారు వద్దు, ఏమొద్దు, నీకు ఇష్టమైతే లేదో అని వదిలేసి. ఇప్పుడు నా గురంతా కూడా ఆయన్ని నేను చూడాలి, నా కొరకై గాయాలు పొందిన వాడిని నేను చూడాలి, నా కొరకై సిలువ వేసిన వాడిని నేను చూడాలి. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్దామని సిద్ధంగా ఉండా. అర్థమవుతుందండి. నేను ఎక్కడ నివసించడానికి ఇష్టపడతల్లా, ఎందుకంటే ఇక్కడున్న మనుషులు మనస్తత్వం మారిపోతున్నాయి అందరి. నా గురి, నా ఆలోచన తెలుసా, నేను ఎప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను, ఎప్పుడు ఆయన పాదాలను ముద్దాడుతాను, ఎప్పుడు ఆయన ఘనపరుస్తాను, అది చాలు. ఈ జీవితానికి అది చాలు, ఇంకేం అవసరంలా. నా గురి, నా చివరి కోరిక కూడా అదే, ఆయన దగ్గరికి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉండా. ఎప్పుడు నా ప్రభుని చూడాలా, ఆయన ఎప్పుడు కలుసుకోవాలి, అదే నా చివరి కోరిక. నా జీవితంలో ఏదైనా గోల్ ఉందంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, నా జీవితంలో ఏదైనా చివరి కోరిక ఉందంటే ఆయన కలుసుకోవాలి, అదే. ఇంకేం లేవు గోళ్ళు. కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలి, 3 పిల్లలు ఉండాలి, వాళ్ళ పేరు మీద బ్యాంకులు వేయాలి, అది డబ్బులు వేయాలి, దాచిపెట్టాలి, ఏం లేవు. ప్రభు దగ్గరికి వెళ్ళటమే నా గురి, నా ధ్యేయం ఆయన కలుసుకోవటం. పాట కూడా ఉంది, పరలోకమే నా స్వాస్థ్యము. పాడండి. ఆకలు దప్పులు దుఃఖము మనోవేదన లేదా చాట, ఆకలు దప్పులు దుఃఖము మనోవేదన లేదా చాట, పరమాత్మ కుటము చెందాను. చూడండి ఎంత గొప్ప పాట. మన ధ్యేయం మనది ఈ లోకం కాదు. మన ధ్యేయం ఏంటి? సిద్ధంగా ఉందాం. ఈ రాత్రి ప్రభు వస్తే ధైర్యంగా ఆయన కలుసుకోవటమే మన ధ్యేయం. ఇప్పుడు ప్రభు వచ్చిన యెషయా భక్తుల దగ్గర అంటాడు, నా నిమిత్తం ఎవరు పోతారు? యెషయా భక్తుడు, నేనున్నాను ప్రభా. ఇప్పుడు ప్రభు వస్తే మన ధ్యేయం, మన మాట ఏంటి? ప్రభా ఇంకా నేను సరిదిద్దుకోవాలి, బుద్ధి లేని కనికల వాళ్ళు వెళ్ళొస్తాను ప్రభు, అటు ఇటు. అది కాదు, ప్రభా నేనున్నా, తీసుకుపో, నీ బిడ్డనే నేను, తీసుకెళ్ళు. మన ధ్యేయం, మన గురి ఆయన్ని చేరాలి. అదే నీ గోల్ పెట్టుకో. ఇల్లు కట్టుకోవాలా, డబ్బులు సంపాదించుకోవాలి, పిల్లలు పెళ్లి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఈ గురులు కాదు, ఇవన్నీ గురులు కాదు, మన అవసరతలు. గురి ఒకటే, నువ్వు పరలోకానికి పోవాలా. దానికి కావాల్సిన జీవితం ఉందా లేదా, లేకపోతే సరిదిద్దుకో. అది ఉంటేనే బలలో పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు చూడొద్దు. విలువైన సమయాన్ని మనం దొంగిలించుకోకుండా, చాలా లేట్ అయిపోయింది అయినా కానీ దోషిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైంది. అటు చూడొద్దు, విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు.